ముగ్గురిని చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు. అవునండి, ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను ముగ్గురిని చేసుకున్నాను, మీరు చేసుకోండి. నేను తుపాకీ పట్టుకొని వెళ్ళాడు ఒకనాడు పవన్ కళ్యాణ్, ఒక ఆఫీస్ కు తుపాకీ పట్టుకొని వెళ్ళాడు. అందుకే అతడి తాలూకు అభిమానుల పేరు చెప్పుకొని సైకోగాళ్ళ లాగా మారారు అందరూ. ఈ రోజు ముగ్గురిని పెళ్లి చేసుకోండి అని శాసిస్తాడా? ఇతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారితీసాయో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు అలా దారితీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం మూడో వివాహానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉండబట్టి ఆయన పనిచేశాడు అన్నది నాకున్న పరిస్థితిని బట్టి